హలో డియర్ ఆస్పిరెంట్స్, ఇది ఏజెస్ సంబంధించి చూద్దాం. ద రేషియో బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ ఏబిసి ఈజ్ 2:7:11. ఏబిసిల నిష్పత్తి ఎంతంటే వయస్సుల యొక్క నిష్పత్తి 2:7:11 అండి. రైట్ అండి, 2:7:11. రైట్. 7 years తర్వాత ఏమైందంటే చూడండి ఫ్రెండ్స్, ఆఫ్టర్ 7 years ద సమ్ ఆఫ్ దర్ ఏజెస్ విల్ బి 71 years అండి. 7 సంవత్సరాల తర్వాత ఏమవుతుందంటే వారి యొక్క వయస్సులు 71 సంవత్సరాలండి. ఎంతండి ఇక్కడ? 71 సంవత్సరాలండి. రైట్. చూసుకుంటే 7 సంవత్సరాలు ముందుకెళ్ళాడంటే కనుక దాన్ని 7 సంవత్సరాలు తగ్గించాలండి. ఇక్కడ ఎంతమంది ఉన్నారండి పర్సన్స్ అంటే 3 ఉన్నారండి. ముగ్గురికి కూడా చెరో 7 పెరుగుతూ ఉందండి. అంటే ప్రస్తుతం మనం 2026లో ఉన్నామండి. 7 సంవత్సరాల తర్వాత అంటే 2033కి ఏజ్లు ఇచ్చాడండి, సమ్ ఆఫ్ ఏజెస్. సో దాంట్లో ఏం చేయాలంటే కనుక మనం -21 years తీసేయాలండి. సో 71లో 21 తీసేస్తే ఏమవుతుందంటే 50 years అవుతుందండి. ఏమవుతుందండి ఇక్కడ? 50 years అవుతుందండి. 20 parts అనేది ఎప్పుడు 50 years అవుతుందంటే 5/2 times చేయాలండి. ఏం చేయాలండి? 5/2 times చేయాలండి. సో వాడు ఏం అడిగాడంటే కనుక వాట్ వాజ్ ఏజ్ 2 years ago, 2 ఏళ్ల క్రితం ఏ యొక్క వయసు ఎంత అని అడిగాడండి. 2 ఏళ్ల క్రితం ఏ యొక్క వయసు ఎంత అని అడిగాడండి. సో 2 × 5/2 చేసుకుంటే ఏమవుతుందంటే 2కి క్యాన్సిలేషన్ అయితే 5 ఉంటుందండి. వాట్ ఈస్ ద ప్రెజెంటేజ్ ఆఫ్ ఏ అంటే 5 years అండి. కానీ వాడు అడిగింది ఏంటంటే 2 ఏళ్ల క్రితం అడిగాడు కాబట్టి -2 చేసుకుంటే కనుక 3 years అవుతుందండి. ఏమవుతుందండి? 3 years అవుతుంది. ఆప్షన్ అనేది 1 అండి. ఓకేనండి. రైట్.